ఉన్నట్టుండేది మొత్తం అట్లా ఇంకా ఉంది. ఇంకా అప్పుడేమైంది దీనికి? ఇప్పుడే స్టార్టింగ్. స్టార్ట్ జనవరి నెల అయిపోయింది దాకా ఉండాలి. ఇప్పుడు 2 తల్లి అయిపోయింది. 2 తల్లి అయిపోయిన అన్ని 7 కట్టలు 8 కట్టలు పడ్డాయి అంతే. అంత కడికి ఎక్కువ బలంగా. ప్లస్ మొన్న కొద్దిగా కిట్ ఒకటి పెట్టా, ఏరీస్ వాళ్ళది. ఆ కిట్ అంతా పెట్టి ఒక 10 రోజులు ఎద్దే అంతే. నీళ్లు పెట్టే ముంగలు పెట్టినా, ఎమ్మటే నీళ్ళు పెట్టిన వారానికి. ఇప్పుడు వర్షం దెబ్బ మనకు అప్పుడు 15 రోజులు పడింది కదా? 15 రోజులు ఏందన్న నెల మాకు నిలబడింది. రోజు మార్చి రోజు నిలబడింది. నెలలో అదిగో అక్కడ నాసింది అంటుంది కదా, ఆ పట్టు అట్ట నాసింది. లేకపోతే చేయని మొత్తం ఈ గడ్డ క్వాలిటీ ఉన్నట్టుండేది. మొత్తం ఒక రేంజ్ లో ఉండేది. దాదాపు 20 గంటల పైన ఉండే కాసి కూర్చున్నాయి. 20 అయితే అంటవా? వర్షం లేకపోతే అసలు వర్షం లేకపోతే ఈ పాటికి రొమ్ములు ఎత్తు 30 గంటల దాకా. నీకు అంత వానకు కూడా తట్టుకుందంటే పర్వాలేదు. కాపు బాగుంది దగ్గర, చికెన్ కాపు. అసలు ముందు వానకి నేను పోద్దేమో అసలు ఉండదేమో అనిపించింది. ఉడకేసింది 4 సార్లు. ఉడకేసినా కానీ తిప్పుకుందంటే అసలు నా తోడ ఏలుగుర్లు కనుక వచ్చిందంటే మటుకు ఉండదేమో అనిపించింది. ఎట్లా తట్టుకుంది. ఏ ఇతనం పేరు ఏదన్నా? ఇది జెమినీ ప్లస్. ఓకే, మీ పేరు చెప్పండి సార్ ఒకసారి. రామిరెడ్డి. రామిరెడ్డి. రావిరెడ్డి. ఓకే. కాయ మచ్చ కూడా తెచ్చుకోవడం ఏం లేదు ఏడన్నా. చూసారు కండి, మీరు చూస్తుంది ఇప్పుడు విజయ్ బయోగ్రిటెక్ నుంచి కొత్త వెరైటీ అండి. కొత్త తేజ, నేవి ఇంప్రూవ్డ్ తేజ, వైరస్ని తట్టుకునే తేజ. మరియు పచ్చికాయ నలుపులో ఉంటుంది, మంచి సన్నం, మంచి సైజు ఉంటుంది, బాగుంటుంది. సైజు కూడా బాగుంది. సైజు బాగుంది. ఇదిగోండి, ఇది ఇంకా ఊరలేదు, ఊరింది. ఇది ఫైనల్, కానీ సైజు బాగుంది. పచ్చికాయ చూడండి ఎంత బాగుందో. పండుగ కూడా ఒకసారి కోయండి సార్, పండుగ ఇవ్వండి. రీసెంట్గా పండిన కాయలు, ఫస్ట్లో పండిన కాయలు చూపిస్తాను. అదే మరి సైజు కూడా మరి మీడియం కాదు, బాగా కోయటానికి కూడా పర్లా. తొలి కోత ఫస్ట్ కాయలు, ఇప్పుడు ఈ మధ్య పండినటువంటి కాయలు, ప్రస్తుతం పచ్చికాయలు. సో ఇవ్వండి మన విజయ్ బయోగ్రిటెక్ నుంచి జెమినీ ప్లస్ అనే కొత్త వెరైటీ, నువ్వే ఇంప్రూవ్డ్ వెరైటీ. వర్షానికి తట్టుకొని కూడా నిలబడటం, దానితో మళ్ళీ కాయడం అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇది తంగడ గ్రామం, మండలం సార్ దాచేపల్లి మండలం, తంగడ గ్రామం, పల్నాడు జిల్లా. ఈ పల్నాడు జిల్లా తంగడ గ్రామంలో వేసినటువంటి మన రైతు రెడ్డి గారు విజయ్ బయోగ్రిటెక్ నుంచి జెమినీ ప్లస్ చూద్దామని వచ్చాను ఇప్పుడు నేను, పంటలే ప్రాణాధార యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి. సో నెక్స్ట్ ఇయర్కి 26, 27 పంట కాలానికి రైతులకి తక్కువ పెట్టుబడి, వాతావరణ ఒత్తిళ్ళు ఎట్టున్నా సరే అన్ని విధాలుగా తట్టుకొని నిలబడి, ఇదిగో ఇప్పుడు మనకి దాదాపు నెల రోజుల తుఫాన్లో కూడా నల్లరేగడి నేల, ఇది పూర్తి నల్లరేగడి నేల. తంగడి భూములు అంటేనే ఈ పక్క భూములన్నీ నల్లరేగడి నేలలే. సో ఈ భూముల్లో కూడా తట్టుకొని నిలబడి, అటు వైరస్ భయం లేదు, అలాగే ఉరకెత్తే భయం లేదు. ఉరక తట్టుకుంది, వైరస్కి చాలా వైరస్కి తట్టుకుంది. 4 చెట్లు 5 చెట్లు అంతే, ఒక 5-6 మొక్కలు, అవి పెద్ద విషయం కాదు. తేజాల్లో 4-5 మొక్కలు 10 మొక్కలు అనేది పెద్ద విషయం కాదు, అది రైతు కూడా లెక్క చేయడు. సో ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి ఒత్తిళ్ళు ఏ సంవత్సరం అటువంటిదో తెలియదు. అంతే, అన్నిటిని తట్టుకోవాలి, బెట్టను తట్టుకోవాలి, అధిక వర్షాలను తట్టుకోవాలి, అలాగే వైరస్ని తట్టుకోవాలి, అలాగే కాపు దగ్గర రావాలి, త్వరగా రావాలి. వేసుకున్నందుకు ప్రతి రైతుకి మినిమం 30 గంటల పైన ఉండాలి. వాళ్ళ తెలిసిన మందులు ఏ రైతు ఎక్కడున్నా సరే, ఎర్ర భూముల్లోనూ నల్ల భూముల్లోనూ ఎట్లా మెయింటైన్ చేసినా సరే తగ్గకుండా కాయగలిగే వెరైటీలు తీసుకొస్తున్నటువంటి ద బెస్ట్ కంపెనీస్లో విజయ్ బయోగ్రిటెక్ కూడా మీకు తెలుసు. జమీందార్, జాక్పాట్, వరలక్ష్మి కాయలు చూడండి సమానంగా నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దగ్గర కాపు, చిక్కదనం, కాపు బాగా చిక్కదనం. ఇటువంటి వెరైటీలు కావాలని నేను ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటానండి, మీకు చెప్తూనే ఉన్నాను, మీరు కూడా అలా విధంగా పాటిస్తున్నారు. మనమైతే రైతుకి తక్కువ పెట్టుబడి కావాలి, ఒత్తులను తట్టుకోవాలి, ఇలా దగ్గర కాపు కావాలి, చిక్కన కాపు కావాలి, వైరస్ని తట్టుకోవాలి. ప్లస్ నల్లి కూడా దీనికి అంత
అటాక్ చేయించింది చేయలేదు. ప్రస్తుతం అందుకని మనకి డిసెంబర్ 17 తారీఖులో ఉన్నాం. 17 తారీఖులో ఉన్నా సరే నల్ ఎఫెక్ట్ లేదు. అలాగే ఈ వైరస్ స్టార్టింగ్ నుంచి లేదా సార్? వైరస్ స్టార్టింగ్ నుంచి కొంచెం వానలో కొద్దిగా తగిలింది, ఆగిపోయింది. ఇప్పుడు దాకా అసలు ఎటువంటి ఏం లేదు. అప్పటికి ఏ మందులు కొట్టారు? అప్పుడు మామూలుగా పొట్లాలు, మొక్క చెప్పండి. మామూలు పొట్లాలు కొట్టడం తెగుళ్ళకి. పై కొమ్మ ఆ కొమ్మ పై పెందలు మామూలుగా బ్లేటెక్స్ తెగులు రాకుండా అవి కొట్టుకుంటూ తెగులు మందులు కొట్టుకుంటూ మామూలు 3 19 25 ప్యాకెట్లు అనగా మామూలుగా అవి కొట్టుకుంటూ వచ్చాను. తర్వాత ఎట్టుకూడి ఒక 15 రోజుల మించే కొద్దిగా 4 రోజులు కొడుతున్నా. అంతకుముందు 10 రోజులకి వారానికి కొట్టేవాడిని. ఏ మందులు కొట్టుంటారు కొంచెం మన రైతులు చెప్తారా? చూసే రైతులకి మామూలుగా మొన్న జంపాను రీజెంట్ వేసా. అది రీజెంట్ కదా, దీని పేరు ఏందా, ఊమైట్ కొట్టా. జంపు ఓమైట్ నల్తార పురుగు ఉంది. అంతకుముందే మామూలుగా ఎస్పోనస్ మెరాకిల్ కొట్టా. మిరాకిల్ ఎస్పోనస్కి మెరాకిల్కే ఈక్వాలిటీ వచ్చింది. ఎస్పోనస్ ప్లస్ కొట్టేవాడిది మెరాకిల్. ఆ 2 కలిపి కొట్టతానే 2వ తడి పెట్టినాక ఈ క్వాలిటీ ఈ కొమ్మ సాగింది. అంతకుముందు కొంచెం ముట్టిపారినట్టుంది, ఇప్పుడు బాగా క్వాలిటీ వచ్చింది. ఎస్పోనస్ 2 సార్లు కొట్టానా, పొద్దు జంపు 2 సార్లు కొట్టా. మామూలుగా ఊమైట్ సస్పైర్ ఈ మడుకు కామన్ గా చిన్న చిన్న కొట్టుకుంటూనే 5 రోజులకి వేసుకుంటున్నా. మందు కట్టల మడుకు 6 కట్టలు 7 కట్టల బడి ఎకరానికి ఇప్పటికి. అయితే ప్లస్ ఇది వరిగేలు అంతకుముందు వరిగేసిన పత్తి అయితే ఇట్నే పీకేసి వరిగేసిన. మళ్ళీ ఏమంటే మొక్కలు పత్తి వేద్దాం నుంచి చూద్దాం అసలు తేజ లేకుండా ఎందుకు ఉండాలి అని ఈ ఎకరానికి తీసుకున్నా. అది సో ఎక్సలెంట్ ఉందండి. ఇప్పుడు పత్తి పీకేసి పత్తి సగం భాగం బలం పీల్చేసిద్ది, దాని మళ్ళీ వరగేశారు, అది బలం పీల్చేసిద్ది. అయినా సరే ధైర్యం చేసి వెంటనే ఎరువు తోలేదు కదా సార్? అసలు లేదు, ఎరువు లేదు. మందు కట్టలైతే ఎకరానికి 6 కట్టలు కానీ 7 కట్టలు కానీ పడింది. మొన్న వెనక సిక్కి దాంతో ఆ చెట్టు చూడండి. ఇంకో నల్లతామర పురుగు కూడా మామూలు నాట్లు అయితే గుట్టలే ఉండేది. దీంట్లో అన్ని 1-2 ఉన్నా కానీ తట్టుకుంది. చెట్టు బెండ్ అవ్వట్లేదు. అది కాయ కూడా బాగా సైజు వస్తుంది. సైజు ఉంది, దగ్గర కాపు, పచ్చికాయ నలుపులో ఉంది, మంచి మీడియం సైజు, మంచి సైజు. ఇగో అక్కడ వానకి ఫస్ట్ లో నాసింది, ఇది ఈ గడ్డ వరకు నాసింది. అదే నాయిపోతే చేను మొత్తం అదే ఆ క్వాలిటీలో ఉండేది, ఆ హైట్కి వచ్చేది. నీళ్ళు నిలబడి కొద్దిగా ఉంది కదా, నిడి మీద భారం మీద పారటం కదా, కొద్దిగా దెబ్బతింది. అందులో 2 సార్లు ఉడకేసింది. ఉడకేసుకొని తిప్పుకుందంటే ఇతను తట్టుకోగల విషయం కాదు. అసలు ఫస్ట్ సారి ఉడకేసినప్పుడైతే తిప్పుకుందిలే అనుకున్నా, తిప్పుకొని టైం కొంచెం పచ్చబడేలో మళ్ళీ అసలు పూర్తి ఏలబడిపోతే ఇంక నేను అసలు మా వాళ్ళు అయితే మందు ఎందుకు రా దానికి వేస్ట్ కొట్టగాకన్నారు. సరే చూద్దామని 3 మామూలుగా 28 ప్యాకెట్లు అవి కొట్టుకొని 2-3 సార్లు వచ్చా. కొద్దిగా సిట్లింది, సిట్లినాక ఇంకా బొట్టలు వచ్చింది. పర్లేదు అనుకున్నా. ఇంకా అప్పుడు పెట్టా మందు స్టార్ట్ చేసి కింద నుంచి భూమిలో మందు పెట్టి 2వ తడికి కిట్ పెట్టా. అది ఏరీస్ వాళ్ళు కిట్ పెట్టా. సిఎన్ ఉన్నాయి కదా ప్యాకెట్లు ఏరీస్ వాళ్ళు, అవి మడుగు 3 దెబ్బలు కొట్టా పైపాటుగా స్ప్రే చేశారు. నేను క్వాంటిటీస్ 1/2 లీటర్, మామూలు సస్బేరు 1 లీటర్, 1/2 లీటర్ కొట్టా. 1/2 లీటర్. సో ఇదండి ఫార్మర్ యొక్క మందుల యొక్క మెయింటెనెన్స్ లిస్ట్ అంతా ఆల్మోస్ట్ చెప్పేశారు. ఇంతకుముందు ఏ మందులు కొట్టారు, వర్షానికి దెబ్బతిన్న తర్వాత లేవడానికి ఏ మందులు కొట్టారు కూడా మీరు చూశారు. చెట్టు లేచిన తర్వాత, వర్షం దెబ్బతిన్న తర్వాత లేచిన తర్వాత ఈ కొమ్మలండి ఇవి లేచిన తర్వాత డిసెంబర్ 17 తారీఖులో ఉన్నాం. అప్పుడు ఫస్ట్ లో పడ్డ కాయలు ఇవి కిందవి. ఫస్ట్ లో ఇది ఏది మన వాళ్ళకి పడ్డ కాయలు. అవును, ఈ వాన పడ్డ కాయలు అప్పుడు ఇప్పుడు పండిన, ఈ మధ్య పండిన ముదురు కాయలు, రీసెంట్గా లేచిన ఈ కాయలు. సో ఇంకా బలం పెట్టి అన్ని వర్షాలు లేకపోతే ఇంకా అద్భుతంగా మామూలుగా ఉండేది కాదు. 40 అన్నాక లెక్క లేకుండా ఉండేది. 35-40 అంటే ఈజీగా ఉండేది, లెక్కలేదు ముందు మంచి. ఇప్పుడు ఏమైపోయింది దీనికి, ఇంకా జనవరి దాకా ఉంది మనకి. ఇంకే నెలంతా పెట్టేస్తారు గట్టిగా స్ట్రాంగ్ బలంగా మందులు. కానీ మందులు కాదు రాజీ వచ్చే పని లేదన్న. చేను మనకు బాగుండాలి, మందులు ఏముంది కాదు 10,000 ఎక్స్ట్రా అయితే అంతే, 20,000 ఎక్స్ట్రా. ఒక కింటన్నారే కదా ముందు కాపించుకోవాలి వేసినందుకు. ముందు వెరైటీ మంచి వెరైటీ దొరికినప్పుడు రాజీ పడకుండా ముందుకు వెళ్ళకూడదు. పండుగ కూడా కొంచెం తక్కువే.
నీడు బ్లేజ్ వేసా, బ్లేజ్ కొట్టి కొట్టి పండు కూడా ఎక్కువ దానికి, అంటే కాసిందానికి అది కూడా దీని అంత చెక్కదనం లేదు, అది పెరిగిపోయింది అది చేను. ఇది పెరుగుతుంది, కాపాడుతుంది. సో ఇది పక్కన ఓపీలండి, దాంట్లో అక్కడక్కడ కొద్దిగా వైరస్ కూడా కనబడుతుంది. అయినా సరే ఇది తేజాలు కాబట్టి చాలా వరకు ఈ ఓపీల దగ్గర నిలబడవు. వైరస్ చుట్టూ మళ్ళీ ఇటుపక్క పత్తి, అటు పత్తి, పక్కన పత్తి ఉంది, పక్కన ఓపీలు అని. ఓపీలు పక్కన అంటే భయం. నా సాల్ తోటల పక్కన మిరదోటలు అంటే ఇటువంటి తేజాలకి సెన్సిటివ్ వెరైటీలకు భయం. అయినా సరే నిలబడి కాసిందంటే మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్కి 26-27 సంవత్సరం కాలానికి ద బెస్ట్. వైరస్ని తట్టుకోవాలి, ఒత్తిళ్ళని తట్టుకోవాలి, దగ్గర కాపు ఉండాలి. కొద్దిగా చిన్నపాటి మెయింటెనెన్స్ కూడా చక్కగా లేచి మళ్ళీ మనం సేఫ్ జోన్లో ఉండాలి. మనకి బాగా కాయాలనుకుంటే నేను చెప్తున్నానండి, ఛానల్ ఫాలో అవ్వండి. మన విజయ బయోటెక్ నుంచి జెమిని ప్లస్ అని వెరైటీ చాలా బాగుంది, నేను చూడటానికి వచ్చాను. దీని తర్వాత ఇంకా అక్కడక్కడ పడ్డది ఈ జెమిని ప్లస్ అనే వెరైటీ మీకు పరిచయం చేయబోతున్నాను. అలాగే బలరామ్ ఉంది, అలాగే దేవరా కూడా ఉంది. సో ఈ 3 వెరైటీలని మన విజయ బయోటెక్ నుంచి చూడండి. ఇంకా లేపితే ఇంకా బాగా వస్తుంది. ఇంకొక తంతి పడాలి. కోత కూలి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. టకా దగ్గుతి మంచి సైజు ఉంది. సో ఫర్దర్గా ఇంకా మంచి బెస్ట్ వెరైటీలు నేను మీకు మన ఛానల్ నుంచి పరిచయం చేపిస్తూ ఉంటాను. చూడండి తప్పకుండా. ఇదైతే మనకి సీడ్ ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది నేను తర్వాత మళ్ళీ ఇదే పొలంలో ఒక 10-20 రోజుల తర్వాత మళ్ళీ వస్తాను, మళ్ళీ చెప్తాను. ఒకసారి ఫార్మ్ నాటి తెలుసుకుందాం. ఎక్కడ తీసుకున్నారండి విత్తనాలు? ఇక్కడ పిడిరాల్లో తీసుకున్నాను. ఎక్కడ అది పిడిరాళ్ళు? షాప్ పేరు ఏదో ఉంది, మెగా సీడ్స్. మెగా సీడ్స్ ఇక్కడ పిడిరాల్లో మా బామ్మద్ది ఉంటే మా బామ్మద్ది వెళ్ళి తీసుకొచ్చి ఇప్పించిండు. చూద్దాం 1 ఎకరం అని. ఫస్ట్ నేను పత్తేద్దాం అనుకున్నా మొత్తం. చూద్దాం అసలు తేజాలు అయిపోతే బాగోదులే అని 1 ఎకరం వేసిన. పర్లేదు. ఇప్పుడు ఎన్ని రోజులు ఇది మనకి మొత్తం? ఇది వస్తుంది 90 రోజులు వచ్చింది. 90 రోజులు అందరికాడికి వెనక నేనే లాస్ట్ వెనక చిక్కి వేసి 4 నెలలు 4.5 కావస్తుంది. ముదురైతే ఇంకా బాగుండేది. ముదురైతే బాగుండేదే, ఒక కాపు పడి ఉండేది, వానకు దెబ్బ తినకుండా ఉండేది, బాగుండేది. అయితే కాపాడ్డ వానకి ఇంకా ఎక్కువ దెబ్బ తినేది. ఆ వారం అసలు ఎండిపోయేది, బరువు ఉంటది కదా, బరువు ఉండి ప్లస్ కింద ఏరు కుళ్ళిపోయేది. ముదురైతే లేతలు కాబట్టి నా గాడి ముదురేసిన వాళ్ళు మొత్తం ఎర్రంగా అయిపోయినాయి. అక్కడ వస్తా చూసారుగా రోడ్డున, అవును అది ఆ టైప్ అయిపోయాయి. చూడండి కింద కొమ్మలు ఉన్నాయి, కింద నుంచి కొమ్మలు ఉంటాయి, కొమ్మ నిండా కాయలు ఉంటాయి. అలాగే పైకి వచ్చే కొద్దీ ఇంకొంచెం ఇంప్లిమెంట్ కనపడుతుంది. ఇప్పుడు వచ్చేదంతా చాలా దగ్గరగా వస్తుంది. న్యూట్రిషన్స్ కూడా వాడారు మన ఫార్మరు. సో తనకు తెలిసినటువంటి మందులే, గైడెన్స్ లేదు, షెడ్యూల్ లేదు, అసలు ఎవరు ఒకరు చెప్పిన లేదు. అవును, మందులు కొట్టేవాళ్ళు కూడా నీ ఇష్టం, నీకు నచ్చినవి కొట్టుకున్నారు. వాళ్ళు ఇది కొట్టు అది కొట్టు అని నాకేం చెప్పలేదు. నాకు నచ్చినవి ఏదో వాడుకుంటూ పోయా, అది సంగతి. థ్యాంక్ యూ అండి. ఇంకా చెప్తాను, ఇంకొక ఈ నెల చివరికల్లా దాదాపు ఇంకో 30 రోజులు మీకు బెస్ట్ వెరైటీలు మన ఛానల్ నుంచి మీరు చూస్తారు. ఆ దిశగా రేపు రాబోయే పంటకాలానికి మంచి వెరైటీలు ఎంచుకోవడానికి చూస్తూనే ఉంటాను.